ప్రభుత్వాన్ని నడిపే పాలకుల తీరు ఒక్క నిర్ణయంతోనే ప్రశ్నార్థకమవుతుంది. ఏపీ, తెలంగాణలో గత వారం జరిగిన ఒక్కో అంశం ప్రభుత్వాల పనితీరును మసకబార్చింది. చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నట్లుగా జనంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు సానుకూలంగా పరిష్కారాలు వెతకటం, అధికారులకు దిశానిర్దేశం చేయటంలో సరైన చొరవ చూపకపోవటం కూడా వైఫల్యం కిందకే వస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామక డిఎస్సి ప్రకటించలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన సర్కారు ప్రస్తుతం మండలి ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని, జూన్ నాటికి కొత్త ఉపాధ్యాయులు డ్యూటీలో చేరతారని విద్యాశాఖను నిర్వహిస్తోన్న మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. అయినా ఎందుకో యువతలో విశ్వాసం కుదరటం లేదు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల వ్యవహారం కూడా కూటమి ప్రభుత్వం పట్ల యువతలో అసంతృప్తికి కారణమవుతోంది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదంటూ అభ్యర్థుల వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ఏపీ హైకోర్టులో అభ్యర్థుల తరపున వేసిన పిటిషన్ వచ్చే నెల 11న విచారణకు రానున్న నేపథ్యంలో వాయిదా కోరారు. అయితే విచారణకు అంగీకరించిన హైకోర్టు సింగిల్ జడ్జ్ వాయిదాకు మాత్రం ఒప్పుకోలేదు. దీనిపై ప్రభుత్వానికి అభ్యర్థులు రాసిన లేఖలకు మంత్రి నారా లోకేష్ స్పందించిన మాట వాస్తవం. గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. పరీక్ష వాయిదాపై లీగల్ టీంతో మాట్లాడతామన్నారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు అభ్యర్థులు సంయమనం పాటించాలని, ఆందోళన చెందొద్దని 3-4 రోజుల క్రితం మంత్రి లోకేష్ సూచించారు. లోకేష్ చెప్పారో అధికారులు స్పందించారో తెలియదు కానీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలనా శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారని వాయిదా వేస్తే అది శాసన మండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్వయంగా సాధారణ పరిపాలనా శాఖను ప్రత్యుత్తరం రాయటం ఇప్పుడు వివాదాస్పదమైంది. పైగా శాసన మండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్నదంటూ కొర్రీ పెట్టారు. అయినా అభ్యర్థులు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని వేచి చూశారు. శనివారం అర్ధరాత్రి వరకు నిరీక్షించి ఇక లాభం లేదనుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. దూర ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు వెళ్లే వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నారా లోకేష్ తమను పట్టించుకోలేదని, గాలికి వదిలేశారని అభ్యర్థులు ఇప్పుడు వాపోతున్నారు. పర్సనల్ ఇంటర్వెన్షన్ కు తావివ్వకుండా ఆయన అధికారులకు ఒక మాట చెప్పి వదిలేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఏపీపీఎస్సీ పెద్దలతో నారా లోకేష్ టచ్లోకి వెళ్లి ఉంటే పరీక్షల వాయిదాకు అవకాశం ఉండేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేష్ వెళ్లాడని తప్పుపట్టింది. ఇటు రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు అల్లాడుతూ ఉంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం, ప్రజల బాధలంటే మీకు సంబరం, జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది అంటూ జగన్ పార్టీ విరుచుకుపడింది. నిజానికి లోకేష్ చేసిన తప్పు ఒకటే. ఏపీపీఎస్సీ అధికారులకు గట్టిగా చెప్పించి ఉండాల్సిందే. ఏదో యథాలాపంగా రాసినట్లు ఉన్న ఒక లేఖను వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికే ఆలస్యం అవుతుందన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. అభ్యర్థుల బాధల కంటే వాళ్ళ లీగల్ టీం ఇచ్చిన సలహాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయకుండా, ఫీడ్బ్యాక్ తెప్పించుకోకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా లోకేష్ వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలకు అవకాశం ఇవ్వటంలో తప్పులేదనుకోవాలి. మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. పర్సనల్ పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యం, ప్రజల బాధలను పట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలి 8 మంది లోపల చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎప్పటికప్పుడు సొరంగంలో బురద, నీరు పేరుకుపోయి భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి ఆందోళన చెందుతోన్న ఉద్యోగుల బంధువులు, బయట వేచి ఉన్న కార్మికులకు ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ ఆ పని చేయటం లేదు. పైగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బంగారం గోపుర ఆవిష్కరణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా రేవంత్ హాజరయ్యారు. అక్కడ గంటల తరబడి గడిపి యాగశాలలో నిర్వహించిన హోమాలో సైతం పాల్గొన్నారు. ఇదేమిటి ఇలా జరుగుతోందని తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఓట్లేసి ఎన్నుకోవటం ప్రజల అదృష్టం, ఆ తర్వాత నాయకుల ఇష్టం అన్నట్లుగా పరిస్థితులు తయారవుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.